మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సత్యసాయి జిల్లా సోషల్ మీడియా కార్యకర్తలపై కొనసాగుతున్న వేధింపులు. వీర చెన్నయ్య గారి పల్లికి చెందిన అమర్నాథ్ పై 5 కేసులు. రోజు అమర్నాథ్ రెడ్డికి 41A నోటీసులు ఇస్తున్న పోలీసులు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కొనసాగుతున్న వేధింపులు. ఇంటూరి రవికిరణ్ పై బాపట్ల జిల్లా ఇంకొల్లు పిఎస్లో మరో కేసు నమోదు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి బాపట్లకు తరలింపు. అల్లూరు జిల్లా జీమాడుగుల కేజీబీవీలో అమానుషం. ప్రతిజ్ఞకు ఆలస్యంగా వచ్చారని 18 మంది విద్యార్థుల జుట్టు కత్తిరింపు. 4గురిపై చేసుకున్న కేజీబీవీ ఇన్ఛార్జ్ ప్రసన్న. తిరుపతి రేణిగుంట విబిఆర్ జపన్స్ నర్సింగ్ కాలేజ్లో ఫుడ్ పాయిజన్. 5గురు నర్సింగ్ విద్యార్థులకు అస్వస్థత. ఓ విద్యార్థిని పరిస్థితి విషయం. విజయవాడలో మహాధర్నాకు పిలిపించిన బీఆర్ఏలు. నిరసనకు వెళ్లే వారిపై కేసులంటూ కూటమి సర్కార్ బెదిరింపు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయానికి పోటెత్తిన భక్తులు. రావి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు. కాకినాడ జిల్లా సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. రాజమండ్రి గోదావరి ఘాట్లో కార్తీక మాస పుణ్యస్నానాలు. భక్తజన సంద్రంతో నిండిన శైవక్షేత్రం. అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరంలో ఆధ్యాత్మిక వాతావరణం. స్థానికంగా ఉన్న శైవక్షేత్రాల్లో భక్తుల కార్తీక మాస పూజలు. వృద్ధ గౌతమి గోదావరిలో పుణ్యస్నానాలు, కార్తీక దీపాలు. శ్రీశైల మల్ల నక్షత్రానికి పోటెత్తిన భక్తులు. 3వ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ. పల్నాడు జిల్లా కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. 3 కంపార్ట్మెంట్స్లో క్యూ లైన్. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం. తిరుమలలో నేడు టీటీడీ పాలక మండలి సమావేశం. 80 అంశాలతో కూడిన ఎజెండాపై చర్చించే అవకాశం. తెలంగాణలో నేడు 2వ రోజు గ్రూప్ 3 ఎగ్జామ్. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 3 ఎగ్జామ్. రాష్ట్ర వ్యాప్తంగా 1401 సెంటర్లు ఏర్పాటు. తెలంగాణలో కొనసాగుతున్న సమగ్ర కులగణ సర్వే. ఇప్పటి వరకు 58.3% ఇళ్లలో సర్వే పూర్తయినట్లుగా అధికారులు వెల్లడి. ప్రజాపాలన విజయోత్సవాలకు కౌంటర్గా బీజేపీ పాదయాత్రలు. ఇవాళ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నేతల సమావేశం. వికారాబాద్ లగచర్లలో ఇవాళ బీజేపీ ఎంపీల పర్యటన. బాధితులను పరామర్శించనున్న డీకే అరుణ, ఈటెల, విశ్వేశ్వర్రెడ్డి. పట్నం నరేందర్ బెయిల్ కస్టడీ పిటిషన్పై నేడు విచారణ. ఇవాళ బెయిల్ పిటిషన్పై విచారించనున్న కోర్టు. వికారాబాద్లో కోర్టులో కస్టడీ పిటిషన్పై విచారణ. ఇవాళ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్. మలేషియాతో తలపడనున్న భారత్. ఫస్ట్ టైం హైదరాబాద్ వేదికగా ఫ్రెండ్లీ టోర్నీ మ్యాచ్. సదర్ పండుగ జాతి మధ్య ఐక్యత పెంచాలని కానీ విభజన తేవద్దన్న మాజీ మంత్రి. సిద్దిపేటలో యాదవులు కలిసికట్టుగా సదర్ నిర్వహించాలని కోరిన తలసాని. అనకాపల్లి గౌరపాలెంలో భగ్గుమన్న పాత కక్షలు. రమేష్ అనే వ్యక్తిపై బొడ్డేడ కుటుంబీకులు దాడి. హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ రమేష్ కంప్లైంట్. తిరుపతిలోని కేటీ రోడ్లో స్కూటీలో చెలరేగిన మంటలు. బండొదిలేసి పరుగులు తీసిన దంపతులు. వెంటనే స్పందించి మంటలను ఆర్పిన స్థానికులు. ఉత్తరాఖండ్ బద్రీనాథ్లో తీవ్రంగా కురుస్తున్న మంచు. రోడ్డుపై పడ్డ మంచును క్లియర్ చేస్తున్న జేసీబీ ట్రక్స్. ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత. AQI 481గా నమోదు. కాలుష్య నియంత్రణకు మరిన్ని ఆంక్షలు. నేటితో ముగినున్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం. ఈ నెల 20న 1వ దశ పోలింగ్. 23న ఫలితాలు. మహావికాస్ అఘాడీ, మహాయుతి కూటమిల మధ్య పోటీ. మణిపూర్ అంశంపై నేడు కేంద్ర హోంశాఖ కీలక సమావేశం. మధ్యాహ్నం 12 గంటలకు పలు విభాగాధిపతుల సమావేశం. కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన. బ్రెజిల్లో 2 రోజుల పాటు ప్రధాని మోదీ టూర్. అనంతరం బ్రెజిల్ నుంచి గయానాకు వెళ్లనున్న ప్రధాని. మహిళా ఏషియా ఛాంపియన్స్ ట్రోఫీలో ముగిసిన లీగ్ దశ 3-0తో జపాన్పై విజయం. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన భారత్.